హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనము చూద్దాము. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 మూడవ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరేంటి దాని వివరాలు అయితే మనము చూద్దాము. అంతేకాకుండా కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి అంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో 1 or 2 మార్క్స్తో వారైతే మరి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. నెక్స్ట్, మరి దారుణం అండి ఈ పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము. సో గాయ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, చాలామంది టైం సరిపోతుందో లేదో ఈ మంతే నోటిఫికేషన్ అంటూ అనుకున్నారు. అయితే యాక్చువల్గా మరి ఇది కొంచెం ఒక 1 month 15 days పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఇది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా పోస్ట్ పోన్ అయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీగా తీసుకోండి. ఓకేనా, టైం పెరుగుతూ ఉంటేనే ఇంకా మన సిలబస్ని కంప్లీట్ అయితే చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మిత్రులకు భారీ శుభవార్త. 3,000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్, మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి, పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా, వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. ముందుగా చూసినట్లయితే కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి. ఏపీ నిరుద్యోగ ఐరాస. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన వైకాపా ప్రభుత్వము కట్ ఆఫ్ మార్కులు ఎక్కువగా పెట్టడంతో రాత పరీక్షల్లో లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దికి ఆరోపించారు. తక్షణమే కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. నిజంగా 1 లేదా 2 మార్కులతోనే అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అయ్యారండి. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కేవలం 20% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. అసలు ఏంటి మరి, అభ్యర్థులు లైట్ తీసుకున్నారా ప్రిపేర్ అవ్వడంలో? పేపర్ కూడా మరీ అంత టఫ్ అయితే రాలేదు. ఓకేనా, మరీ అంత టఫ్ అయితే రాలేదు. నాకు తెలిసింది అభ్యర్థుల నిర్లక్ష్యంగానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెగిటివ్ మార్కు కూడా ఏ విధంగా లేదు, అసలు నెగిటివ్ మార్కింగ్. మరి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రము ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకే తెలియాలండి. అయినప్పటికీ కూడా మరి నిరుద్యోగ ఐకాస నిరుద్యోగుల తరపున అయితే పోరాడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు పెంచితే బాగుంటుందని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థిస్తుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా తగ్గించారండి. ఓకేనా, ఆ కట్ ఆఫ్ మార్కులు అనేవి చాలా అంటే చాలా విపరీతంగా తగ్గించారు నిజంగా చెప్పాలంటే. అంత కాకుండా 1 లేదా 2 మార్కులు కలిపినా మాకు చాలు అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులు అయితే అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు 95,208 మంది అర్హత. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల. రేపటి నుంచి ఓఎంఆర్ షీట్ల డౌన్లోడ్కు అవకాశము.
మెయిన్ పరీక్ష దరఖాస్తులు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో అంటూ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు అంటూ ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఏ కేటగిరీ నుంచి ఎంతమంది పరీక్ష రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి తెలియజేశారు. బీసీసీ నుంచి కేవలం 178 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. ఓకేనా, ఈ కేటగిరీ వారికి జాబ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్లై చేసిన వారు కూడా తక్కువనే. ఎక్స్ సర్వీస్ మన్ వాళ్ళకు కూడా కొంతమంది ఉన్నారండి, ఇక్కడ కూడా చూడవచ్చు. సో మరి ఓసీ అభ్యర్థులు అంతేకాకుండా బీసీ అభ్యర్థుల్లో పోటీ ఎక్కువగానే ఉన్నట్లుగా మనకైతే చాలామంది రాసినట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి జవాబులు ఈ కీలోని 3 ప్రశ్నలకు జవాబులు మార్చు తుదికి విడుదల చేశారు. స్కాన్ చేసి ఓఎంఆర్ షీట్లను మరో 3 రోజుల్లో డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచుతామంటూ తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తదుపరి సమాచారం కోసం ఈ వెబ్సైట్ తరచూ పరిశీలించాలని సూచించారు. మెయిన్ పరీక్షకు దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు హెల్ప్ లైన్కు కాల్ చేయొచ్చు అంటూ మనకైతే వెబ్సైట్ అయినా చూడవచ్చు అంటూ ఇక్కడైతే తెలియచేయడం అని చూడవచ్చు. మెయిన్స్కి మళ్ళీ మనమైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటన్నిటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, ఏమేమి సర్టిఫికెట్స్ మనము దగ్గర అయితే ఉంచుకోవాలి అంటూ తెలుస్తుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. బకాయిల వసూళ్ల కోసం అంటూ విజయవాడలో ఉత్తర్వులు. త్వరలో రాష్ట్రమంతా ఇదే విధానం అంటూ మనకైతే తెలియజేస్తున్నారు. ఏవైతే సచివాలయాలు రద్దు చేసేటువంటి యూజర్ ఛార్జీలు, బకాయిలు 100కి 100% రద్దు, వాటిని అన్నిటినీ కూడా వసూలు చేయాలి అంటూ సో మరి అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. సో మరి నిరుద్యోగుల అంటే ఈ శాఖలో ఖాళీల భర్తీకి ఇంకా టైం ఉంది కనుక చాలా చోట్ల సిబ్బంది కొరతగా ఉండడంతో మరి ఉన్నటువంటి మొత్తం సిబ్బంది సో కంప్లీట్గా 100% వీటిని రద్దు చేయాలన్నట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక మరి కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కుల్లో తగ్గించాలంటే అయితే కోరుతున్నారు. ఈ పరిస్థితి అయితే మరీ దారుణమండి. కేవలము 20% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. నిజంగా చెప్పాలంటే మరి ఇది మాత్రము నిజంగా అభ్యర్థుల యొక్క ఫెయిల్యూర్గానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వారి ప్రిపరేషన్లో లోపంగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ మార్కులు కూడా లేవు, పేపర్ కూడా మరీ అంత టఫ్ అయితే రాలేదు, అనుకున్నంత టఫ్ అయితే రాలేదు. ఓకేనా, సీరియస్ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారండి. ఏదో రాద్దాంలే అనుకున్న వారు మాత్రమే డిస్క్వాలిఫై అయినట్లుగా మనకైతే తెలుస్తుంది. కొందరైతే 1 మార్కుతోనే ఊగిసలాడుతున్నారు. మాకు 1 మార్కు పెంచినా కూడా మేము మెయిన్స్కి కొంచెం శ్రద్ధతో బాగా ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని మరి చూద్దాం 1 మార్కు కలుపుతారా లేదనేది. మరి ఇదొక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చండి. సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇప్పటికే టైం లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా కొంచెం మనకు కొంచెం అంటే నెక్స్ట్ మంత్ వరకైనా కూడా నెక్స్ట్ 15 days వరకైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా టైం దొరికిందని చెప్పుకోవాలి. ఓకేనా, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైంని బాగా సద్వినియోగం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కానిస్టేబుల్ అభ్యర్థులు చేసినటువంటి తప్పును వాటిని మాత్రము చేయొద్దు. ఓకేనా, సో ప్రిలిమ్సే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు చాలామంది. సో అలా మాత్రం ఎవరు కూడా చేయొద్దు ఫ్రెండ్స్. కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు రెగ్యులర్గా కోర్సులోని క్లాసెస్ వింటూ మన మోడల్ పేపర్స్ కూడా చూడాలి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు చాలా క్లాసెస్ అయితే చేశాను, మోడల్ పేపర్ చేశాను. చాలామంది మన ఛానల్ నుంచి క్వాలిఫై అయ్యారండి. నేను కొన్ని టిప్స్ కూడా చెప్పాను, ఓఎంఆర్ టిప్స్ అని. అదైతే చాలామందికి యూస్ఫుల్గా మారడం అయితే జరిగింది. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. సో మరి అభ్యర్థుల తరపున మన ఛానల్ నుంచి కూడా ఒక మార్కు కొన్ని అయితే పెంచాలి, కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి అని చెప్పేసి అయితే కోరుతున్నానండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సచివాలయం 3వ నోటిఫికేషన్ ఒక 1 month కనుక 15 days to 1 month పోస్ట్ పోన్ అయితే మాత్రము నిజంగా అది ఒక లక్ మాత్రమే అండి. నిజంగా మీకే మంచిది. ఓకేనా, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారికి ముఖ్యంగా. కొంతమంది అడుగుతున్నారు ఇంకెప్పుడు నోటిఫికేషన్, ఇంకెప్పుడు
ఫస్ట్ మనము ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా, నోటిఫికేషన్ రావడము పక్కా 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనము ముందుగా రెడీగా ఉన్నామా, సిద్ధంగా, ఎప్పుడు పరీక్ష పెట్టినా కూడా రాయడానికి సిద్ధంగా ఉన్నది అని మాత్రము మనమైతే అంచనా వేసుకోవాలండి. సింపుల్. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.